హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అస్మితా వరల్డ్. టుడే రెసిపీ కింగ్ ఫిష్ ఫ్రై. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ చేయడం కూడా. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు, చిన్న పిల్లలైనా చాలా ఈజీగా చేస్తారు. ఒకసారి వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేసేయండి, పర్ఫెక్ట్ గా కుదురుతుంది. కింగ్ ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా తినేయచ్చు, అస్సలు ముళ్ళుండవు. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్తే నేను ఇక్కడ అర కేజీ కింగ్ ఫిష్ అనేది తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు, వాటర్ యాడ్ చేసుకుంటే అస్సలు టేస్టీగా ఉండదు. ఇలా నిమ్మరసంతోనే మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక మనం తీసుకున్న ముక్కలకి బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. కింగ్ ఫిష్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ముళ్ళు అస్సలు ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. అలాగే క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. నార్మల్ ఫిషెస్ కి అయితే పైన స్కిన్ అంతా తీస్తూ ఉంటారు కదా, దీనికి అలా తీయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా మనం చికెన్ తింటూ ఉంటాం కదా, ఆ చికెన్ ఎలా కట్ చేస్తారో సేమ్ అలాగే కట్ చేసుకోవడం. కట్టింగ్ అయినా ఈజీ, తినడం అయినా చాలా ఈజీ. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది తినడం వల్ల మనకి స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు కదా, ఫుల్ గా ఉండడం వల్ల మనకి హెల్త్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది, హార్ట్ కి చాలా మంచిది. మనం ఎంత సీ ఫుడ్ తిన్నా కూడా ఏం కాదు, అదే నాన్ వెజ్ ఎక్కువగా తింటే అంత హెల్దీ కాదు. కాబట్టి అప్పుడప్పుడు ఇలా సీ ఫుడ్ తినడం వల్ల హెల్దీగా కూడా ఉంటాము. చూసారు కదా, ఇలా ముక్కలకంతా మనం పట్టించాలి మసాలా అనేది. ఎంత పర్ఫెక్ట్ గా పట్టిస్తే పీస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మసాలా పట్టించాక మాత్రం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి, లేదంటే అస్సలు టేస్టీగా ఉండదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలా అంతా పట్టించాక మనం ఈ ఫిష్ అనేది ఫ్రై చేసుకోవాలి. పులుసు పెట్టుకుంటే అస్సలు టేస్టీగా ఉండదు. దీన్ని అంజల్ ఫిష్ అంటారు, కింగ్ ఫిష్ అంటారు. ఇప్పుడు మేము ఉంటున్న మ్యాంగ్లూర్ లో అయితే చాలా ఫేమస్ ఇది. నేను ఇక్కడ చిన్న ఫిష్ తో చేస్తున్నాను, ఇంకా పెద్ద ఫిషెస్ చాలా ఉంటాయి. ఫిష్ ఎంత సైజ్ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కాకపోతే మనం అంత పెద్ద సైజ్ది ఏం చేసుకోలేం కాబట్టి నేను ఇక్కడ చిన్న ఫిషెస్ తీసుకొని ఫ్రై చేస్తున్నాను. 2 టీ స్పూన్ల రవ్వ తీసుకోవాలి, సూజీ అంటారు కదా, దాన్ని తీసుకొని రెండు వైపులు మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా రవ్వ అప్లై చేయడం వలన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. మనం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా తినొచ్చు, లేదంటే స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. ఇలా ఒకటి ప్యాన్ పెట్టుకోవాలి, హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఐరన్ ప్యాన్ పెట్టుకుంటేనే మనకు ఫిష్ ఫ్రై అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అది ఏ ఫిష్ అయినా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. బయట కూడా మనం రోడ్ సైడ్ తింటూ ఉంటాం కదా ఫిష్ ఫ్రై, వాళ్ళు కూడా ఐరన్ తవా పైనే చేస్తారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా మెల్లిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ అనేది చేంజ్ అయింది. లోపల మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. మీరు ఏ ఫిష్ తో అయినా ఇలా ట్రై చేయండి, అందరూ ఇష్టపడుతూ తింటారు. పిల్లలకి హెల్దీగా మనం స్నాక్ గా ఇవ్వాలనుకుంటే ఫిష్ ఫ్రై బెటర్ ఆప్షన్, చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎవరైతే ప్రెగ్నెంట్ తో ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా తినండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఫిష్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.